ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బలరాంపురం ఎంపీటీసీ సోమరౌతు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందులు వాడడం వల్ల మనుషులపై జరిగే దుష్పరిణామాలను సిఆర్పి వరలక్ష్మి రైతులకు వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతులు కందా నారాయణరావు, పైల నానాజీ, వెంకటరమణను వరలక్ష్మి స్థానిక నాయకులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పైల సీత, కాకి సత్యనారాయణ, కొర్రుపోలు ధనాజీ, పైల పైడిరాజు, వీవోలు కోళ్ల శ్రీదేవి, సూర్ల లావణ్య మరియు రైతులు పాల్గొన్నారు. 22 రకాలు వేయడం వల్ల మనిషిలో పోషకాలు 59 పోషకాలు ఎంత ముఖ్యమో భూమికి కూడా అన్ని పోషకాలు కూడా ముఖ్యమైనవి. అంటే ఒకే పంట వేయడం వల్ల ఒకే పోషకం అందుతుంది, ఒకే బయోమాస్ జరుగుతుందండి. ఎందుకంటే 32 రకాలు వేయడం వల్ల 32 రకాల పోషకాలు జరుగుతాయి, 32 రకాల బయోమాస్ జరుగుతుందండి. ఎందుకంటే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి, తేమ శాతం ఉంటుంది, భూమి సారవంతంగా ఉంటుంది, పంట నాణ్యతగా ఉంటుందండి. అంటే మేము ఇదే పండిస్తున్నాం కదండి, మరి మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అనుకోవచ్చు. కానీ అదే ఇప్పుడు మన నారాయణరావు గారు 3200 మన మామూలు ఆర్జాల కెమికల్ పండించింది 1800కి అమ్ముతున్నాము, ఇది 3200కి అమ్ముతున్నాము. ప్రతి ఊర్లోని గ్రూప్స్ చేయడం జరుగుతుందండి. అంటే ఎందుకంటే 4-5 గ్రూపులు చేయడం జరిగిందండి రైతులకి. అంటే 10 మంది రైతులకి ఒక గ్రూప్ జరిగిందండి. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల్ని మన జెడ్పీఎన్ఎఫ్ దీని ద్వారా మన మిల్లెట్స్ అని అలానే చాలా రకాల వెజిటేబుల్స్ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందండి. ఈ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో మేము కూడా అప్లై చేస్తున్నామండి. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు బాగా వర్క్ చేయడం వల్ల ఇంత సిబ్బంది కూడా పెరిగింది. మీరు అందరూ అనుకోవచ్చు ప్రకృతి వ్యవసాయం ఈ జెడ్పీఎన్ఎఫ్ దాంట్లో చాలా మంది సిబ్బంది ఉండడం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇంతమంది ఉండడానికి కారణం ఇక్కడ అంత డెవలప్ అవడం అండి. వీళ్ళు ఈ విధానాన్ని కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పడం, అంటే 2028 నాటికి ప్రతి గ్రామం తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి కొత్తగా ఒక 6 గ్రామాలు తీసుకోవడం జరిగిందండి. అదేంటంటే ఎన్నపట్నం ఒకటి, లజ్జడిపాలెం ఒకటి, శృంగధార, తర్వాత వచ్చి అందరినే చేసేసిన తర్వాత బాగుంది, ఫోటోకి అందం వచ్చింది. రమేష్ మరి నా పేరు వరలక్ష్మి అండి. రౌతులపూడి మండలం, శంకవరి మండలంలో మాస్టర్ ట్రైన్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు రౌతులపూడి మండలం బర్లంపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం భాగంగా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్గా భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ గ్రామ సభలోకి ప్రజాప్రతినిధులు, అలాగే మన రైతులు, మహిళా సంఘ సభ్యులు, అలాగే మన సిబ్బంది, అలాగే మన ఏఈఓ గారు, తర్వాత వచ్చి మన స్కూల్ పిల్లలు అందరూ కూడా రావడం జరిగిందండి. ఈ ఖరీఫ్ యాక్షన్లో భాగంగా 3 ఆదర్శ రైతులకు కూడా మనం సన్మానం చేయడం జరిగింది. ఈ కేఏపీ ఎందుకు చేయాలి అంటే ముందుగా ఖరీఫ్కి ముందుకు మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి కాబట్టి ఆ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేసిన ప్రతి డోర్ టు డోర్ చేసేటప్పుడు ఎంతమంది అయితే రైతులు ఉన్నారో, ఎంతమందికి భూమి ఉంది, ఎంతమందికి భూమి లేదు, ఎంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, ఇంకా ఎంతమంది ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో మనం ఖరీఫ్ ప్రణాళిక
ప్రణాళిక అనేది సిద్ధం చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు ముందుగా మనం PMDS ప్రీ-మాన్ డ్రై సోయింగ్ అనేది తొలకరి వర్షాలకు ముందు ఋతుపవనాలకు ముందు వేయడం జరుగుతుంది. గతంలో మనం 9 రకాలు వేయడం జరిగింది, తర్వాత 18 రకాలు వేయడం జరిగింది. ఇప్పుడు 32 రకాలు వేస్తున్నాము. ఎందుకంటే 9 రకాలు వేస్తే 9 రకాల పోషకాలు వస్తాయి, 18 రకాలు వేస్తే 18 రకాల పోషకాలు వస్తాయి, 32 రకాలు వేస్తే 32 రకాల పోషకాలు వస్తాయి. 32 రకాల బయోమాస్ కూడా భూమిలో జరుగుతుంది. అలాగే మనిషిలో 59 పోషకాలు ఎంత అవసరమో భూమికి కూడా పోషకాలు అంతే అవసరం. కాబట్టి భూమిని ఎప్పుడు కూడా 365 రోజుల పంటలతో కప్పి ఉంచి, అలాగే ఎవరికైతే భూమి లేకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర కిచెన్ గార్డెన్ 365 రోజులు ఉండేటట్లు ఏ గ్రేడ్ ATMలు కూడా వేసి వాళ్ళకి ఆదాయం తీసుకుని ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలో చెప్పడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా చేయడం జరిగిందండి. నేను వ్యవసాయ శాఖలో AEOగా పనిచేస్తున్నాను. నా పేరు గోపీనాథ్ అండి. ఈ ZBNF ద్వారా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేయడం మొదలు పెట్టడం జరిగిందండి. అలానే మన వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఈ ఖరీఫ్ సీజన్కి ముందు మా పచ్చిరొట్ట విత్తనాలు జీలుగా, జనుము, పిల్లిపెసలు కూడా అందజేయడం జరుగుతుందండి. దాన్ని కూడా రైతులందరూ సద్వినియోగం చేసుకొని అలాగే అంచెలంచెలుగా మన ప్రకృతి వ్యవసాయానికి రైతులు మారుతూ పాత పద్ధతులు అవలంబిస్తూ దిగుబడులు పొందుతూ మంచి ఆహారాన్ని, మంచి పంటని కూడా మన ప్రజలకు అందజేస్తారని కోరుకుంటున్నామండి. అలాగే ఈ మీటింగ్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉద్దేశంతో ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, ఎందుకంటే 2028 నాటికి ప్రతి గ్రామము, ప్రతి వివో ప్రకృతి వ్యవసాయం గ్రామంగా మారాలనే ఉద్దేశంతో 2028 నాటికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం ప్రకృతి వ్యవసాయం గ్రామంగా మారి మన రైతులందరూ ఆరోగ్యంగా ఉండి, భూమి ఆరోగ్యంగా ఉండి, భూమి సారవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి రైతు ఆరోగ్యాన్ని కాపాడుకుని, భూమిని కాపాడుకునే ఉద్దేశంతో మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.